హలో డార్లింగ్స్, ఇందాకే కమల్ హాసన్ గారిది తగ్ లైఫ్ మూవీ చూసి వచ్చిన. స్టారింగ్ సిలంబర్స్ అండ్ టీఆర్, కమల్ హాసన్, త్రిష, నాజీర్ అండ్ ఉన్నారు చాలామంది. బట్ దేనికి పనికి రాకుండా పోయినరు ఒకటేసారి. సినిమా చూసినంతసేపు ఏమనిపించింది, అమ్మా 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 డబ్బులు మొత్తం మింగేశారా బాబు అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు సినిమా ఎంత వరస్ట్, ఎంత దరిద్రం, ఎంత పెద్ద రాడ్ అంటే నిజంగా మణిరత్నం గారి మూవీస్ అంత బాగుండేవి. పొన్నియిన్ సెల్వన్ ఇక్కడ హిట్ కాలేదనుకోండి, తమిళ్లో అయితే పెద్ద హిట్టే కదా పొన్నియిన్ సెల్వన్. అండ్ బాంబే, అదే ఇంత మంచి సినిమాలు తీసి సడన్గా ఈ సినిమా ఏంద్రా బాబు. 38 ఏళ్ళ తర్వాత రీయునైట్ అయినరు కమల్ హాసన్ గారు అండ్ మణిరత్నం గారు. మంచి మూవీ తీసుకొస్తే అవుతాం కదా, ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలనే సార్ అవుతాం. మంచి మూవీ తీసుకొస్తే అందరు అప్రిషియేట్ చేస్తారు. నీకు దండం రా బాబు. నేను చెప్తున్నా కదా, లిటరల్లీ మూవీలో మీకు ఏ సైడ్ నుంచి ఏ పాయింట్ నుంచి చూసినా సరే మీకు నచ్చదు మూవీ. అంత వరస్ట్ ఉంటుంది మూవీ. 40 మినిట్స్ అయినాక, ఫస్ట్ 40 మినిట్స్ అయినాక చచ్చిన శవం లెక్క కూర్చున్నా నేనైతే. అంత దారుణం అసలు. ఏమవుతుంది అబ్బా. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్లో అయినా అబ్బా ఏనో కొడుతుంది మూవీ, బాగుంటుందేమో సెకండ్ హాఫ్ అని అనుకున్నా. ఇంకా ఉంటుందిలే, రచ్చేలే అని అనుకున్నా. శాంతంగా పండబెట్టేసిండు. కథం నిద్ర కాదు కదా, కూర్చున్నోళ్ళు కూడా లేచి వెళ్ళిపోతున్నారు. అరే ఉన్నమే 10 మంది థియేటర్లో, మల్టీప్లెక్స్ థియేటరే, ఉన్నమే 10 మంది. ఆ 10 మందిలో కూడా 2-3 లేచి వెళ్ళిపోయినరు. అంత బోరింగ్ ఏందిరా బాబు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది, స్టోరీ లేకపోతే ఆయన కూడా ఏం చేస్తాడు, ఏం చేయలేడు. వాళ్ళు ఏమని ప్రమోషన్ చేసిండ్రు, సూపర్ ఉంటుంది సినిమా, అది ఇది క్లాసిక్, అది ఇది. అసలు గ్లిమ్స్, తగ్ లైఫ్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఎట్లుండే, ఖాళీ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అంచనాలు. అరే తగ్ లైఫ్ టైటిల్ ఎగ్దమ్ ఉంది, కమల్ హాసన్ గారు అబ్బా ఏమన్నా గ్లిమ్స్ ఇచ్చిండ్రా, గ్లిమ్స్ వదిలిండ్రా అని అనుకున్నాము. కానీ మూవీ మాత్రం పండబెట్టేసాడు కాదు, శాంతం నాకు ఇచ్చేసింది అంతే, వేరే మాటే లేదు. మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే దండంబ్రా దూత అనిపించింది నాకైతే. ఆ జింగచా జింగచా అని చెప్పి ఒక సాంగ్ ఉంది, ఇంకొకటి, ఆ 2 సాంగ్స్ తప్ప బీజిఎం అయితే అస్సలు బాగాలేదు. ఈడిఎం ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ కొడదామని చాలా ట్రై చేసిండు, కానీ అస్సలు నచ్చలేదు. మనకు ఎక్కడ కూడా ఒక ఫ్యాన్ మూమెంట్ అనేది తలగదు. ఎక్కడ త్రూ అవుట్ ద మూవీలో ఎక్కడ కూడా అరే ఇక్కడ మనం ఒర్రాలి, విజిల్ కొట్టాలి అని చెప్పి ఎక్కడా అనిపించదు. శాంతం ఇట్లా వండుకున్నా అంతే, ఇట్లా పడుకున్న పోయినా నేను. అది నా పరిస్థితి. అరే అమ్మ ఏం చేద్దాం ఇప్పుడు, రివ్యూ ఎట్లా ఇవ్వాలి, ఏంది ఇంత ఘోరం ఉంటే ఎట్లా కమల్ హాసన్ గారి సినిమా అన్నట్టు అనిపించింది. నాయకన్ అంటే ఏమో అనుకున్నా కానీ వేసి పడేసింది మనల్ని ఉల్టా. నాకు కూడా చెప్పండి, 2025లో ఉన్నాం మనము. కార్ చేస్ సీక్వెన్సెస్ ఎంత బాగా డిజైన్ చేయాలి. సరే హై బడ్జెట్ పెట్టి ఏదో చేసేయాలని కాదు, కొంచెం అది కూడా లేదు. లిటరల్లీ టూ మచ్ రా బాబు. అమ్మ నేనైతే ఆగమైపోయినా ఒకటేసారి. అది నేను సినిమా చూస్తున్నానా, ఏదైనా సీరియల్ చూస్తున్నానా, ఈ డ్రామా ఏంది, గ్యాంగ్స్టర్ అంటారు, అదంటారు, ఇదంటారు, శక్తి రాజు, రంగ రాయన్ రాజు ఏదేదో ఉంటుంది. అది ఎందుకు వద్దు మాకు ఇది. అసలు కమల్ హాసన్ గారు ఒక గ్యాంగ్స్టర్ అయినాడంటే, అంత పెద్ద నాయకుడు అయినాడంటే ఎట్లా అయిండు, రూట్స్, వాట్ హీ డిడ్ ఇన్ ద పాస్ట్ అనేది మనకు తెలియాలి. అది అసలు ఎక్కడ చూపెట్టారు. ఆయన పేరు వాడుకో, సింపుల్గా చెప్పాలంటే మణిరత్నం గారి పేరు, కమల్ హాసన్ గారి పేరు వాడుకొని ఈ సినిమాని ప్రమోషన్స్ చేసిండ్రు. మన దగ్గర నుంచి 300 దొబ్బెట్టేసిండ్రు. కథం ఎగిరిపోయినాయి. ఇంకేం చేస్తారు, ఏం చేయం. మనమైనా సరే ఎవరిని అడగలేం, మూసుకొని కూర్చోవాలి, ఇట్లా రివ్యూలు ఇచ్చుకుంటూ పోవాలి. ఏమన్నా అంటేనేమో నెగిటివ్గా రివ్యూ ఇస్తున్నామని అనుకుంటారు. అట్లేం లేదు. ఈ సినిమానే దొబ్బెట్టేసేలాగా ఉన్నది. పండబెట్టేస్తే శాంతం నాకు ఇచ్చేస్తుంది అందరినీ, కూర్చున్న వాళ్ళందరినీ. ఏమో మరి కోలీవుడ్ తమిళ్లో మరి ఏంది, తమిళనాడులో మరి ఆడుతుందో, మరి వాళ్ళు కూడా ఎగ్రేస్ అంటారు, మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇక ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసనే కదా, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆయనకు తెలియాలి ఇక తీసేటప్పుడు, అరే సో మూవీ నడుస్తుంది, స్క్రిప్ట్ ఇది, ఇక్కడ ఏమైనా చేంజ్ చేద్దామా, లేకపోతే ఈయననే గెలికేసిండా ఏందనేది అర్థమైతలేదు నాకు. అక్కడ ఇంత సింపుల్ స్టోరీని పట్టుకొని ఎట్లా తీసిండ్రు. 38 ఏళ్ళ తర్వాత వచ్చి రీయూనైట్ అయ్యి మీరు తీస్తున్నారంటే చూడాలి కదా మినిమం. మీరు చూస్తా అనుకుంటే చూడండి, సావండి అటే, నాకు సంబంధం లేదు అంతే. మీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి, మేము పోతాం అంటే మాత్రం పోండి, పక్కా పోండి. మీరు కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతాయి నా బాధ ఏందో, నేను ఎందుకు ఇంతగానం చెప్తున్నా అనేది. త్రిష గారు ఉంటారు, ఎందుకుంటారో అర్థం కాదు. సింపుల్గా ఆమెని సైడ్ యాక్టర్ కన్నా ఇంకొక యాక్టర్
సైడ్ యాక్టర్కి కూడా సైడ్ యాక్టర్ ఉంటారు కదా, అట్లున్నది ఆమె దాంట్లో. ఇంకా సిలంబర్స్ అండ్ టిఆర్ గారు రియల్లీ ఇది బరస్ట్ అసలు. ఆయనకి కంబ్యాక్ ఉండాలి అని అనుకుంటున్నా, బట్ ఆయన మాత్రం ఇంటలేడు. ఎవ్వడి మాట అయినా నేను ఎవరు ఏది చెప్తే నాకు సంబంధం లేదు, కమల్ హాసన్ గారు చెప్పిండు నేను పోయి చేయాలి ఆయన సినిమాలో అనుకుని చేసిండు ఆయన, అంతే. అంతకు మించి ఏం లేదు ఆడ సినిమాలో ఆయనది కూడా. జస్ట్ లాస్ట్ ఒక క్లైమాక్స్లో ఒక చిన్న ఎమోషనల్ పార్ట్ ఉంటుంది, అక్కడ మాత్రమే సిలంబర్సన్ గారు కమల్ హాసన్ గారు ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అనేది కనిపించింది. త్రూ అవుట్ ద మూవీ ఎక్కడ కూడా మనకు అనిపించదు. లిటరలీ అసలు ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ మొత్తం పడిపోయేలాగా ఉంది మూవీ మాత్రం. ఇంకా మీ ఇష్టం, మీరు పోతారా సస్తారా ఏం చేస్తారా, కూర్చొని ఆడ వండుకుంటారా, లేదు మా దగ్గర పైసలు ఉన్నాయంటే పోండి, చక్కగా పోయి సినిమా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా అంతే ఇక నేను చెప్తున్నా కదా, కర్ణాటకలో రిలీజ్ అవ్వకపోవడమే మంచిది. ఈ సినిమా చూసినాక వాళ్ళకి లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ₹1 కూడా పెట్టారు ఈ సినిమా చూసినాక. దీనికైనా ఇంతగానం గొడవ పడ్డది, ఇంతగానం హల్చల్ చేసింది అన్నట్టు అనిపిస్తుంది మనకు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బై డార్లింగ్స్.